నమస్తే, వెల్కమ్ టు RP7 టీవీ న్యూస్. కరీంనగర్ నగరంలోని కాశ్మీర్ గడ్డ ప్రాంతంలో ఉన్న రైతు బజార్ను కూల్చి ఆధునిక పద్ధతిలో రైతు బజార్ను నిర్మిస్తామని వాగ్దానం చేసిన మాజీ మంత్రి గంగుల కమలాకర్ నగర మేయర్ ఇచ్చిన హామీలు ఏమయ్యాయని కరీంనగరంలోని కాశ్మీర్ గడ్డ ప్రాంతంలో ఉన్న రైతు బజార్ కూరగాయల వ్యాపారస్తులు ప్రశ్నించారు. కరీంనగర్ ఎంపీ స్థానానికి జరిగే ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం కరీంనగర్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు కాశ్మీర్ గడ్డ రైతు బజార్ ప్రాంతంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కాశ్మీర్ గడ్డ రైతు మార్కెట్, కూరగాయల మార్కెట్ వ్యాపారులు తమ సమస్యలను కరీంనగర్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావుకు తమ సమస్యలను వివరించారు. రైతు బజార్ ఉండే మంచిగా ఉండే దాన్ని ఇంకా 10 ఏళ్ళైనా 20 ఏళ్ళైనా ఎవరు కూల్ చేయకుండా మంచిగా బతికిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ రైతు బజార్లో అందరూ రైతులు ఉన్నారు, కొనుక్కొని అమ్ముకునే వాళ్ళు ఉన్నారు, మొత్తం పేద ప్రజలు ఉన్నారు. వాళ్ళను మాట ఇచ్చి ఏం చేసిరంటే ఇక్కడ 15 కోట్లు వచ్చినాయి, 20 కోట్లు వచ్చినాయి, మీకు మంచి రైతు బజార్ కడతాము, డూప్లెక్స్ కడతాము అని లచ్చిరెడ్డి, పద్మావతి మేడము, గంగుల కమలాకర్, సునీల్ రావు వీళ్ళందరూ మొత్తం మంది కలిసి ఆ రైతు బజార్ను కూలగొట్టిర్రు. మరి వచ్చిన చెక్కులు ఏంటి వేయినాము, మీకు స్టాడియం చూపిస్తామని అన్నారు. అటువంటిప్పుడు ఇప్పుడు సంవత్సరం గడుతుంది, మొత్తం 500-600 మంది రోడ్ల మీద కుటుంబాలు పడ్డాయి. అందరు ఏడుస్తున్నారు, ఒక్కొక్కరు ఎవరికి ఏమని చెప్పుకోలేక. మరి ఇప్పుడు ఎవరిని అడుగుడు అని మేము బాధపడుతున్నాము. వచ్చిన ఇదేంటిది నాకు రాజేందర్ రావుని అడుగుతున్నాము, మరి మీరన్నా కట్టియాలి. అదేంటిది భాస్కర్ రెడ్డి సార్ కట్టిస్తారని అనుకుంటున్నాము. మరి మీరు దయచేసి మీరు కట్టియండి, మాకు మీరు కట్టిస్తాను హామీని ఇచ్చి మళ్ళీ మాకు చేతులు దులిపేయకుండ్రి. దయచేసి మీరు కట్టియాలి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నష్టపోతున్నారు రోడ్ల మీద నుండి. సంవత్సరం క్రితం మన మేయర్ సార్ పోయి ఇలా మార్కెట్ కూలగొడుతుండ్రు, పెద్ద కడతామని చెప్తే మేము అన్నాం సార్ సార్ మా మార్కెట్ మంచిగా ఉన్నది అని అంటే వాళ్ళు ఇలాగ రాత్రి అంతా మాకు తెలియకుండా మార్కెట్ కూలగొట్టేసారు. ప్రభుత్వం మన కేటీఆర్ శంకుస్థాపన చేసిండు. 3 నెలలు అవుతున్న మార్కెట్ ఇప్పుడు సంవత్సరం గడుస్తుంది. జోలికి ఎండ ఏడుస్తాను, బాగా నాంతాను, మొత్తం రోడ్డు మీద ఏడుస్తాను. మేము అందరం మాది ఒక 20 కిలోమీటర్లు మాది. మీరు రోజుకుంటే కురాముకుంటూ పోయే ప్రజలు మేము రైతులము. బాత్రూమ్ లేదు, వాటర్ లేదు, ఇక్కడ ఏం లేకుండా నైట్ గురించి చిరుమ తెలియకుండా రైతులు చెప్పకుండా దాని గురించి వరకు ఎలాంటి ప్రశ్న లేదు. మేము ఏంటంటే మీకు చెప్పుకుంటాం సార్, మా బతుకు ఆలోచించండి. మరి రైతులం కానీ ఇలా వినోదాలు మస్తు కరీంనగర్ చుట్టూ ఒక 20 కిలోమీటర్ దూరం మేము అందరం ప్రజలు బతుకుతున్నాం. ఈ మార్కెట్ మీద అనుకూలంగా ఉన్నది మాకు.